పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ స్థాయిలో సంక్రాంతి సంబరాల భాగంగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస డీలక్స్ రోడ్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పోటాపోటీగా వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పోటీలో పట్టణం మొత్తం మీద 106 మంది పాల్గొనగా వరుసగా 10 మందిని విజేతలుగా ఎంపిక చేశారు. విజేతలతో పాటు పోటీలో పాల్గొన్న వారందరికీ చీర, బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీ న్యాయ నిర్ణేతలుగా గాదే శివకుమారి, లక్కింశెట్టి సునీత, అంజనీలు వ్యవహరించారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చేటి బాబు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్నేన రోజారమణి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలను ప్రోత్సహించాలని అన్నారు. ఉద్దేశంతో మంత్రి రామానాయుడు 11 సంవత్సరాలుగా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్నేన గౌరునాయుడు, పొట్టూరి శ్రీనివాస్, బిందుకోట దుర్గా మల్లేశ్వరి, బేరం శ్రీరామచంద్రమూర్తి, బిర్దుకోట శేఖర్, పాలవలస తులసిరావు, ధనాన్ని సూర్యప్రకాష్, దుగ్గిన రాము, కొండేటి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రధాన ఆడవ లావణ్య భవాని పరాజంగా ఉన్నారా ప్రసిద్ధి కుసుమాది రమాదేవి జలగంపుడు ఈ యొక్క సంక్రాంతికి స్వాగతం పలికేది అందమైనటువంటి రంగవల్లులతో మనం ప్రారంభిస్తూ ఉంటాం. కొద్ది కాలం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు కూడా ఈ సెల్ ఫోన్స్, టీవీస్ వీటితోటి కొంతమేర ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేటువంటి ఆ రంగవల్లులు కూడా ఏదైతే తగ్గుతూ ఉన్నాయో వాటిని కూడా భవిష్యత్తు తరాలకి, భావి తరాల వారికి కూడా చేరాలనేటువంటి ఉద్దేశంతో ముగ్గుల పోటీలను కూడా నిర్వహిస్తూ ఈ రోజు పట్టణ స్థాయిలో మనం నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో కూడా ఒక 10 మందిని మనం ఈ రోజు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. టాప్ 10 ఎవరైతే ఇప్పుడు మీరున్నారో మీరే కాకుండా మీ వార్డ్స్ లో గానీ, మీ సరౌండింగ్ గానీ ఎవరైతే మీ ఫ్రెండ్స్, ఆత్మీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ పరంగా 13వ తేదీని మాత్రం ఖచ్చితంగా అందరూ అటెండ్ అయ్యేటువంటి విధంగా ముందుగానే ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరుగుతుంది. పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు మీ ఎమ్మెల్యే రామానాయుడుగా తెలియజేసుకుంటానని